ఒంగోలు మెప్మాలో అవినీతి అక్రమాలు జరిగాయి అన్న ఫిర్యాదులపై మిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఉత్తర్వులతో 5 సభ్యుల కమిటీ నేడు విచారణ చేపట్టింది. మెప్మా పీడి శ్రీహరి పర్యవేక్షణలో సిబ్బందితో పాటు సభ్యులను విచారించారు. విఘ్నేశ్వర స్వయం సహాయక సంఘం రిసోర్స్ పర్సన్ కొల్లాబత్తిన దివ్యశాంతి, సిఓ మాధవీలత అవినీతికి పాల్పడ్డారు అన్న సభ్యుల ఫిర్యాదుతో రిసోర్స్ పర్సన్కు చెందిన దివ్యశాంతికి సంబంధించి 40 గ్రూపులను సమగ్రంగా విచారించారు. ఆర్పి దివ్యశాంతి, అప్పటి సిఓ మాధవీలతతో పాటు సంస్థకు సంబంధం లేని కొండమిట్ట ప్రాంతానికి చెందిన మైనారిటీ మహిళ కూడా ఈ అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యానాది సామాజిక వర్గంలో నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకుని దివ్యశాంతి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విచారణ అధికారుల ముందు బాధితులు బోరుమన్నారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదు అని దివ్యశాంతి అనటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకరిపై ఒకరు చెప్పుకోవటం, సమాధానం దాటవేయటంపై అధికారులు మండిపడ్డారు. విచారణ అనంతరం తుది నివేదిక సమర్పించి ఉన్నతాధికారుల ఆదేశాలతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. నష్టపోయిన డ్వాక్రా గ్రూపు సభ్యులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ విచారణ కమిటీ అధికారులుగా ప్రభావతి, రాధాకుమారి, శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు. పెట్టడానికి కూడా మేడం గారు 7 రూపాయలు తీసుకున్నారు సార్. పర్సన్ ఇక్కడ పెట్టడానికి వచ్చిన వాళ్ళకి మొత్తానికి మాకు అవకాశం మరి వాళ్ళిద్దరే లేకుండా లేదా అవి కాదు సార్, అవి కాకుండా 20,000 ఆమెకు తీసుకుంది. నేను లోన్ తీసుకున్నా కానీ మేడం 16 నెలలు మా ఇంటికి 16 నెలలు నేను వెళ్ళలేదు సార్. 16 నెలలు వచ్చి ఇంటికి వచ్చి ప్రతి నెల వచ్చి నేను సిఓ కూడా ఇవ్వాలి, సిఓకి ఇవ్వాలి, అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలని చెప్పి టోటల్ అమౌంట్ తీసేసాను. నేను ఆఫీస్ వాళ్ళకి బ్యాంకు పని వెళ్ళగానే మనకు గబగబా పని చేసేసారు. మనకి అకౌంట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. 10,000 సార్. దాంట్లో 10,000 వచ్చేసి కృష్ణవేణి పేరు మీద తీసుకున్నాను. ఒక 5,000 వచ్చి మాత్రం వీళ్ళందరూ 5,500 లెక్కలు వసూలు చేసామని చెప్పారు కదా. వీళ్ళ మాదిరి ఆ డబ్బంతా మీ దగ్గర పెట్టుకుంటారా? లేదు సార్, ఒక్క రూపాయి అట్ట కూడా లేదు సార్, పెట్టుకోలేదు. నేను వచ్చేటప్పుడు అంటే అన్ని కలిసి నీకు ఆర్పీ బ్యాగ్ లేసి ఇచ్చింది. అలా వీళ్ళ సంఘానికి ఎలా బ్యాగ్ లేసి ఇచ్చి ఆర్పీ ఎప్పటి తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని పంచారు. మిగతా మీ సంఘాలు ఎన్ని ఉన్నాయి అట్లా విఘ్నేశ్వరాలు మొత్తంలో నంది వీళ్ళకి లెక్క రాదు, పెద్దోళ్ళు అయిపోయారు, పైకి ఎక్కలేరాక మనం వెళ్ళినాక మేడం దగ్గర కట్టింగ్లు అన్ని పోయినాక వీళ్ళకి ఎంత వస్తాయి చెప్పి చేయండి ఉంటది అని చెప్తే వీళ్ళు కట్టారు సార్. వీళ్ళకి తెలియదు కదా. 16 నెలలు తెలియదు సార్. 2 నెలలు కట్టారు. నేను ఒక 2-3 నెలలే చూసాను సార్. కదా వచ్చి చూడండి. మీరు ఎన్ని నెలలు కట్టారు? ఏంటి ఆ డాక్యుమెంట్ ఏపీపీఎల్ దీంట్లో ఉంది. ఏపీపీఎల్ దీంట్లో ఉంది. ఇది కర్నూలు రోడ్. వీళ్ళ పుస్తకాలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ కాళ్ళు లేవు. ఉంటే మేము ఎందుకు తీసుకురాము? బ్యాంక్ బుక్స్ మాత్రం నాకు ప్రొఫైలింగ్ అప్పుడు ఇచ్చారు సార్. ప్రొఫైలింగ్ అప్పుడు ఇచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళు 400 నా పేరు కంప్లైంట్ పెట్టారు. 50 రూపాయలు సార్. 350. మొత్తానికి పుస్తకాల రేట్ ఎంత చెప్పారు? పుస్తకాలు ఎంత చెప్పారు మొత్తానికి? 350 సార్. లేదు సార్, నేను 7 రూపాయలు ఇచ్చాను. నాకు క్లారిటీ, నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్. ఒక సెట్ పుస్తకాలు ఎస్ఎస్జీవి ఎంత కొనాలి? అలాగండి. ఇప్పుడు ఈమె గ్రూప్ సభ్యురాలు, ఆమె గ్రూప్ లీడరు, ఆమె సిఓ, ఏమే ఐబీ, పీడీ గారు, ఇట్లా పేర్లు ఉన్నాయి కదా. అట్లా ఆమెకి ఏంటి ఆమె గురించి మీకు ఈ డబ్బులన్నీ తీసుకొని బ్యాగ్లు వేసి ఆమెకి ఎందుకు ఇచ్చారు?
లేదు సార్, మేడం లేదు సార్. ఆ రోజు నాకు అన్ని ఫిలప్ చేసేసి నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను మస్తానమ్మ ఇవన్నీ తీసుకొని ఎవరెవరు బ్యాగ్ వేసుకోమన్నారు కదా, మరి ఆమె చెప్పకుండా నువ్వేందుకు బ్యాగ్ వేసుకున్నావు? నేను ఆమె చెప్పకుండా ఎందుకు వేసుకుంటాను సార్? ఇప్పుడు ఈ ఆమె చెప్పిందని ఏం చెప్పారు ఆవిడ? డబ్బులు తీసుకొని సార్ వాళ్ళు వచ్చిన వాటికి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమోకేదో నేను ఎందుకు చెప్పమని మాట్లాడుతున్నారు. ఉంది ఇద్దరు చూసుకుంటారు. ఈ మధ్య గొడవలు వచ్చినాయి మేడం. ఈ గొడవలు వచ్చిన కాడి నుండి అదండి ఆవిడ ఎప్పటి నుంచో చూపు చూస్తుంది, దాని అంతా వసూలు చేసి ఆమె ఈమె ఇద్దరు తీసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నారు? ఒంగోలులో అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చిన సమాచారము. ఆ సమాచారాన్ని మీద ఈరోజు ఒక 5 మంది సభ్యులతో ఎండి మెప్మ గారు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధారంగా మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము యానాది కులస్తులకు సంబంధించిన ఒక 14 మంది సంఘాలను ఇక్కడికి వచ్చాయి. మేము యాక్చువల్గా ఈ ఆర్పి దివ్య శాంతి అనే ఆర్పి దగ్గర ఉన్న 40 సంఘాలను ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాము. ఈ 40 సంఘాల మీద ఈరోజు విచారణ చేసి ఆ విచారణలో వచ్చిన రిపోర్టును కులంకుషంగా పరిశీలించి ఆ తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉన్నారు వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్కు రిపోర్టు సబ్మిట్ చేస్తాము. ఒక ఆర్పీ కింద మళ్ళీ సబ్గా కొంతమంది ఉండి చేసినట్లు సమాచారం చూస్తే ఇంతవరకు జరిగిన సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరి మీద ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతటితోనే పూర్తి కాదనేది నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కాదు, ఇంకా రేపు ఒక 2-3 రోజులు పట్టొచ్చేస్తుంది. ఇదంతా క్లియర్ చేసిన తర్వాత సంఘ సభ్యులకు సంఘాల్లో కొంతమంది చాలామంది చూస్తూ ఉంటే అమాయకులుగా ఉన్నారు, వారికి చదువు లేదు. అలాంటి వాళ్ళందరినీ పెట్టి ఇలా బోగస్ గ్రూపులను కూడా కొన్ని క్రియేట్ చేసినట్లేమో దాన్ని బట్టి తెలుస్తుంది. సభ్యులు కూడా ఏంటంటే సంఘంలో ఎంత అప్పు వస్తుంది, సంఘ సభ్యులు మీరే తీసుకోవాలి. మిగతా సంఘాలకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి లోన్ ఇచ్చినప్పుడు ఎంత లోన్ ఇచ్చారు, ఆ లోన్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ ఎలాంటి ఆన్లైన్ డబ్బులని కానీ ఎలాంటి కూడా ఏ సంఘ సభ్యురాలు కూడా ₹1 కూడా రీపేమెంట్ చెల్లించాల్సిన అవసరము ఎవరికీ లేదు. నీకు 2 లక్షల లోన్ వస్తే 2 లక్షల రూపాయలు మీరే తీసుకోవాలి. నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకుంటున్నావో ఆ కార్యక్రమానికి వాడుకోవాలి. ఆ రీపేమెంట్ను కూడా మీరే నెలకు ఒక సభ్యురాలు వెళ్ళి బ్యాంకులో కట్టి ఆ బ్యాంకు రిసీదు తెచ్చి మళ్ళీ మిగతా సంఘ సభ్యులందరికీ చూపించి మీరు మినిట్స్లో తీర్మానం చేసుకోవాలి. ఈ విధంగా బుక్స్ కూడా కొన్ని అడుగుతుంటే బుక్స్ లేవంటున్నారు. వీటన్నిటి మీద కూడా అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు అక్కడక్కడ పెట్టినట్టున్నారు. ఇవన్నీ తెప్పించి దీన్ని క్లియర్ కట్ చేస్తాము. మిగతా సభ్యులు ఇదైనా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి ₹1 ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీయే. ఈ సంఘ దీన్ని ఏమంటామంటే మన మహిళా ఆకాశవాణి ఒక యాప్ ద్వారా సంఘ సభ్యుల వివరాలు మీకు క్లియర్ కట్గా చేయడానికే ఇది పెట్టాము. దీంట్లో ఎవరు ఒక ₹1 అవసరం లేదు. ఇదివరకు కొంత మెప్మా వెబ్సైట్లో చనిపోయిన సభ్యులు కొంతమంది తొలగించే సభ్యులను వాళ్ళను డిఫాల్ట్ అయిన సంఘాలలో అవి యాడింగ్ లేకని కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాపుల్లో ఎవరన్నా సంఘాన్ని ఆన్లైన్ చేయడానికి కానీ ఆన్లైన్లో మెంబర్షిప్ని చేయడానికి కానీ ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇలా చేస్తున్నారని మీరు అడుగుతున్నారో అలాంటి విషయాల మీద కూడా మరి ఎంక్వైరీ చేసి అలా ఉంటే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ఆర్పీకి ఉన్న 36 సంఘ సభ్యుల్ని ఈరోజు పిలిపించడం జరిగింది. సంఘ సభ్యులను పిలిపించిన తర్వాత వాళ్ళు 2022 సంవత్సరంలో లోన్ తీసుకోవటం జరిగింది. యూనియన్ బ్యాంకు కానీ పీడీసీసీ బ్యాంక్ ఎస్బీఐ అటు తీసుకోన్నారు. ఆ బ్యాంకులకి వెళ్ళి మేము మొత్తం స్టేట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ ఎంక్వైరీ కమిటీ రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము పిలిపించడం జరిగింది. వాళ్ళందరితో మేము ఒక్కొక్క సంఘంలో సభ్యులతో రిటర్న్గా స్టేట్మెంట్ తీసుకున్నాం. 2022 సంవత్సరంలో మీకు ఎవరు సిఫార్సు చేశారో అప్పుడున్న సీఓని సీఎంని కూడా పిలిపించాము. ఇప్పుడు ఆ సంఘాల సభ్యులకు సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని ఎక్కడ తప్పు జరిగిందనేది చూసి ఎక్కడ ఏ బ్యాంకులో ఏ విధంగా ఆ టైంలో ఆర్పీ ఎంత తీసుకున్నారు, సంఘ సభ్యులు ఎంత ఇచ్చారు అని మీద కూడా సమగ్ర విచారణ చేసి ఇది ఎవరికైనా సరే సంఘ సభ్యులు కానీ మోసం చేసి ఉంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు కానీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఈ మధ్య వచ్చిన పేపర్లలో బోగస్ గ్రూపులు ఉన్నాయని అది 2019-24 మధ్యలో మళ్ళీ 24 నుంచి 25 మధ్యలో జరిగినాయని కూడా పేపర్లు రావడం జరిగింది. దీని మీద అంతకుముందు కూడా విచారణ చేస్తూ ఉన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.